హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి బోటిల్ బటన్స్ కి నెక్ డిజైన్ ఎలా వేసుకోవాలి, అది పైపింగ్ తో ఎలా వేసుకోవాలి అనేది వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈ రోజు వీడియో వచ్చేసి నెక్ డిజైన్ అండి. అంబ్రెల్లా డ్రెస్ కి నెక్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూద్దాం. నెక్ డిజైన్ వచ్చేసి బోటిల్ బటన్స్ పెడుతున్నానండి. అది కూడా పైపింగ్ వేసి రెండు కలిపి పెడుతున్నాం అనమాట. అది ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందు మనం ధర్మాకోష్ బాల్స్ ఉంటాయి కదా, అవి మనకు ఒక ప్యాకెట్ కావాలి. వాటికి మనం పైపింగ్ ఏ కలర్ అయితే బోటిల్ బటన్స్ ఏ కలర్ అయితే పెట్టుకుందాం అనుకున్నామో ఆ కలర్ పీస్ ని ఇలా స్క్వేర్ టైప్ లో కట్ చేసేసుకొని ఈ బోటిల్ బటన్ దీంట్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనకి రౌండ్ గా ఇలా వచ్చేలా పెట్టేసుకొని సేమ్ ఈ క్లాత్ కలర్ దారంతో ఒక 2 సార్లు ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టేసుకొని మనం పూలు మాల కడతాం కదా, ఇలా తిప్పినట్టు ఇట్లా వేసేస్తే చాలు. ఇది బటన్ రెడీ అయిపోద్దండి. మనం నెక్ కి ఎంత దగ్గరగా పెట్టుకోవాలనుకుంటున్నామో, లెంతీగా పెట్టుకోవాలనుకున్నా సరే ఇలా రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ముందే ఇలా అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూద్దాం. నేను నెక్ వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్ కే పెడుతున్నానండి ఈ డిజైన్ ని. ముందు మనం లైనింగ్ కి ఈ క్రాస్ పీసెస్ తో పైపింగ్ రెడీ చేసుకున్నాను. ముందు లైనింగ్ వరకు మనం ఈ పైపింగ్ ని జాయిన్ చేసుకోవాలి. ఈ నెక్ కి ఈ పైపింగ్ ని జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం సింగిల్ పాదం పెట్టేసేసుకొని పైపింగ్ కుట్టుకుందాం అండి. ముందు లైనింగ్ వరకు పైపింగ్ జాయిన్ చేసుకోవాలి. మీరు పైపింగ్ వేసేటప్పుడు ఇది కుట్టుకునేటప్పుడు మట్టి లాగొద్దు. ఇప్పుడు మాత్రం కొంచెం లాగి కుట్టుకుంటే కొంచెం లూజ్ ఉన్న రిత్తులు అనేది పోతుంది. ఒక పాదం ఖర్చుతో కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కుట్టేసుకున్నాం కదా, దీనికి మనం ఇది రివర్స్ లో పెట్టుకోవాలి. ఓకేనండి, ఇది రివర్స్ లో పెట్టేసేసుకొని ఈ పైపింగ్ కింద నుంచి మనం ఇలా బటన్ అనేది ఇటు సైడ్ పెట్టుకుంటూ రావాలి. ఇదిగోని ఈ బటన్ ఉంది కదా, వీటిని చిన్నగా ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ ఏ కుట్టు అయితే వేసామో ఆ కుట్టు మీదే జాగ్రత్తగా వచ్చేటట్టు కుట్టాలి. కానీ నెక్ డిజైన్ అనేది చాలా జాగ్రత్తగా కుట్టాలండి. కానీ ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలండి. పైన మనం షోల్డర్స్ లో ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చుకి ఇవతలకి పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ ఎక్కడైతే పెట్టారో జాగ్రత్తగా పెట్టేసుకొని ఆ బాల్ ని కదలనీయకుండా పైపింగ్ కరెక్ట్ గా వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. మనం ఎంత గ్యాప్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామో అంత గ్యాప్ మనం పెట్టుకుంటూ కుట్టుకోవాలి. మేము ఒక్కొక్క దానికి ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ వరకు పెడుతున్నాను. సేమ్ మనం ఇందాక కుట్టు ఎక్కడైతే వేసుకున్నామో అక్కడే వేసుకోవాలి. జాగ్రత్తగా అన్ని ఈక్వల్ గా ఉండేటట్టు పెట్టేసేసుకొని మనకి లోపల ఈ బోటిల్ బటన్స్ కి పీస్ లాగా ఉంది కదా, అది కూడా బయటికి రాకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఇలా సేమ్ ఇదే విధంగా మన నెక్ మొత్తం 1/2 ఇంచు మీరు ఎంత లెంత్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ లెంత్ ప్రకారం పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని
పెట్టేసుకొని కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా కింద దాకా పెట్టాలి మోడల్. సేమ్ మన నెక్ చుట్టూ సేమ్ ఇది జాగ్రత్తగా పెట్టాలండి. కొంచెం ఇటుండే ఈ పీసెస్ కూడా మనకు బయటకు వస్తూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా పెట్టుకొని కుట్టాలి. మీరు ఈ మోడల్ ని పైపింగ్ వేసుకోకుండా మామూలుగా ఇలా పెట్టేసి కూడా కుట్టుకోవచ్చు. పైపింగ్ తో ఏంటంటే మనకి అక్కడ గ్యాప్స్ దగ్గర కూడా మనకి నీట్ గా కనిపించింది అన్నమాట. ఇప్పుడు దీని లోపల అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత కొంచెం మనం వేసుకున్నవి ఉంటాయి కదా, అవి ఫోల్డ్ చేసి మందంగా ఉంటది కదా, జాగ్రత్తగా కట్ చేసుకోండి. మళ్ళీ మన పై క్లాత్ వైపు వెళ్ళకుండా. ఇప్పుడు మనం నెక్ రిటర్న్ చేసుకోవాలి. దానికోసం చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు కటింగ్స్ పెట్టుకున్న తర్వాత మనం దీన్ని నెక్ ని రిటర్న్ చేసుకోవాలండి. ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం దీని మీద ఇంకొక కుట్టు వేసుకుందాం. కాకపోతే ఇక్కడ మటుకి చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. అంటే కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్మెంట్ అవన్నీ ఉంటాయి కదా, అది మనం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్ గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. లాకులతో నెక్ డిజైన్ ఇందాక మీరు కుట్టింది ఒకలాగా, ఇప్పుడు మీరు ఫినిషింగ్ అనేది దీంట్లోనే ఎక్కువ వస్తుంది అన్నమాట. జాగ్రత్తగా కుట్టుకోవాలి. కొంచెం ఇలా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఈ పై క్లాత్ మనకి ఎలాగో ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే అది క్లోజ్ అయిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్ గా మనకి బోటిల్ బటన్స్ నెక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదండి, నెక్ ఇలా వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంది, డ్రెస్ మొత్తం ఇలా వచ్చేసింది అన్నమాట. మొత్తం అంబరిల్లా డ్రెస్ అండి ఇది. మీకు ఈ డ్రెస్ కనుక కటింగ్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు వీడియో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.